దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు. దేవుని యొక్క సన్నిధిలో కర్మేలగ్ని అనేటువంటి మా ఈ కార్యక్రమంలో దేవుని యొక్క వాక్యం చేత బలపరచబడటానికి, ఆశీర్వదించబడినటువంటి అనుభవంలో, రక్షించబడినటువంటి అనుభవంలో ఉన్నత స్థితిలో ఉండటానికి ఏకీభవించిన మీ అందరికి కూడా ప్రభునామంన ప్రేమపూర్వకంగా వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మీకును మీ కుటుంబానికి శుభములు, ఆశీస్సులు తెలియజేస్తా ఉన్నాం. బాగున్నారండి మీరందరూ? మీ అందరూ చూస్తూ ఉంటే ఆశీర్వదించబడినటువంటి అనుభవాలలో మీరున్నారని అర్థమవుతా ఉంది. ఎవరో కొంతమంది ఒకరిద్దరు కొంచెం బాధగా ఉన్నారు, కానీ మీరు బాధపడాల్సినటువంటి పని లేదు. మీరు యేసయ్య మీద ఆధారపడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు కనుక ఆయన ఆత్మీయంగా మాత్రం మిమ్మల్ని ఖచ్చితంగా ఉన్నత స్థితిలో నిలవబెడతారు. శరీర సంబంధంగా ఆశీర్వదిస్తారు, ఆత్మీయంగా బలపరచబడతారు. మీరు అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అందరికీ దయచేయునుగాక. ఆమేన్. లేఖనాన్ని మనము ధ్యానం చేసుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథములో మనము మొదటి అధ్యాయములో మనం చూచినప్పుడు ప్రభువారు ఆయన ఆరోహణమైనటువంటి ఆ సందర్భం అంతా కూడా మనం చదువుతూ ఉంటాం. రెండవ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు సుమారుగా 120 మంది ప్రభువారి యొక్క శిష్యులు కానీ, కొంతమంది సహోదరీలు, వీరందరూ మేడగది మీదకు వెళ్ళి ప్రభువుని ఏక మనసుతో స్తుతిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని రూపంలో వారి మీదకు వచ్చి వ్రాలినప్పుడు వారందరూ అన్య భాషలతో వారు మాట్లాడారు. అన్య భాషలతో మాట్లాడి వారు బలం పొందుకున్నారు. వారు పొందుకున్నటువంటి ఆ బలమును బట్టి, అభిషేకాన్ని బట్టి, దేవుని యొక్క శక్తిని బట్టి పేతురు ఆ సమయంలో లేచి నిలవబడి మాట్లాడినప్పుడు 120 మంది సుమారుగా మేడగదిలో మొట్టమొదట చేరిన అనేక మంది ఆ పరిసర ప్రాంత ప్రజలు, అక్కడ ఉంటున్నటువంటి జరుగుతున్నటువంటి ఆ సందర్భము, అలజడి, లేకపోతే అక్కడ వారి యొక్క స్తుతి యాగమును, స్తుతి గానములను, వాటన్నిటినీ దేవుని యొక్క సన్నిధిని వారు అనుభవించటము, అదంతా ఏంటి ఈ యొక్క కార్యము, ఇక్కడ ఏం జరుగుతూ ఉందని వచ్చినటువంటి వారు 3000 మందికి ఉన్నారు. వారందరూ పేతురు యొక్క మాటలు విని వారు అంటున్నారు, మేమేం చేయాలి? పేతురుతోటి అక్కడ చేరినటువంటి అపోస్తులతోటి మేము ఏం చేయాలి? మా హృదయాల్లో మీ మాటలు పొడవబడ్డాయి, మేమేం చేయాలి అని అన్నప్పుడు వారు చెప్పినటువంటి రీతిగా వాక్య ప్రకారంగా బాప్తిజం పొందారు, సంఘములో చేర్చబడ్డారు. నాటి దినము నుంచి చేర్చబడినటువంటి సంఘమే ఆదిమ సంఘము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. రక్షించబడినటువంటి వారు ఆదిమ సంఘములో ఉన్నారు. ఆదిమ సంఘములో ఉన్నటువంటి వారు నాటి దినమున ఎలా ఉన్నారు? వారి జీవితంలో కలిగినటువంటి మార్పులేంటి? ఏ జీవితంలో వాళ్ళు ప్రవేశించారు? వాళ్ళ జీవితాలు ఎలాగా జీవించడం మొదలుపెట్టారు? ప్రియదేవుని బిడ్డలారా, ఆదిమ సంఘము, ఆదిమ సంఘము, ఆదిమ సంఘము ఏ రీతిగా ఉన్నదో మన జీవితాలు, మనము కూడా నేటి జీవితములో మనం చూస్తున్నటువంటి ఈ సంఘము కూడా ఇట్లానే ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నువ్వు సంఘములో చేర్చబడ్డావు, రక్షించబడినటువంటి అనుభవంలో ఉన్నావు, ప్రభు యొక్క శరీర రక్తములను క్రమంగా తీసుకుంటా ఉన్నావు, చాలా మంచిది. కానీ ఆదిమ సంఘములో వారు ఎలా జీవించారో నీ జీవితం అలా ఉన్నదా? అది మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకొని దాని ప్రకారంగా మనము జీవించడం నేర్చుకోవాలి. అందుకే లేఖనములు వారు ఎలా జీవించారనేటువంటి మాటలు వ్రాయబడ్డాయి. మొట్టమొదటిగా మనం చూసినప్పుడు అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 42-43 వచనాలు మనం చదివినట్లయితే, వీరు అనగా బాప్తిజం పొంది రక్షించబడినటువంటి ఆ 3000 మంది ఎలా ఉన్నారంటే, అపోస్తుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక ఉండిరి. మొట్టమొదటి అనుభవం. ఆదిమ సంఘము ఏ అనుభవంలో ఉన్నదో ఇక్కడ వ్రాయబడింది. 4 ప్రాముఖ్యమైనటువంటి అంశములలో వారు ఎడతెగక ఉన్నారంట.
4 స్తంభముల మీద ఒక బిల్డింగ్ ఎలాగ నిలబడుతుందో, ఒక స్లాబ్ ఎలా ఉంటుందో అదే రీతిగా ఈ సంఘము కట్టబడింది, ఎదిగింది, ఎడతెగనటువంటి అనుభవంలో ఉన్నారు. మొట్టమొదటిది ఏంటి? అపోస్తుల బోధలో, ప్రార్థన చేయటంలో, రొట్టె విరుచుటలో, అపోస్తుల సహవాసములో వీరు ఎల్లప్పుడూ కలిగినటువంటి వారుగా ఉన్నారు. ఎల్లప్పుడూ ఈ స్థితి ఉన్నది. ఈ 4 రకాల అనుభవం ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరు ఈ అనుభవాన్ని కలిగి ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ విశ్వాసులారా, మీరు దేవుని బిడ్డలని పిలువబడుతున్నారు. యేసయ్యను ప్రార్థన చేస్తున్నాం. మేము యేసయ్యే మా దేవుడు, ఆయన కొరకు మా ప్రాణం ఇస్తాం, అవసరమైతే ప్రాణం తీస్తాం అనేటువంటి స్టేట్మెంట్స్ కాదు. వద్దు మనకు ఆ పద్ధతి. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితము ఎలా ఉండాలి అంటే ఈ 4 అనుభవాలలో ఉండాల్సిందే. నువ్వు ఎవరి మాటలు వింటున్నావు? అపోస్తలుల మాట వినాలి. అపోస్తలుడు అంటే అర్థం ఏంటి? పంపబడినవాడు. దేవుని యొక్క మాటకు లోబడి లోకములో ఆయన సువార్తను, ఆయన మాటలను ప్రకటించడానికి పిలువబడ్డారు. వారు ఆయనను గురించి ప్రకటన చేస్తూ ఉంటే ఆయన మాట వినాలి, కానీ వాళ్ళ మాట కాదు. వాళ్ళు వాళ్ళ రూపంగా లేకపోతే మానవునిగా చెప్పేటువంటి మాటలు మనకొద్దు, కానీ ఆత్మచేత నడిపింపబడినటువంటి అనుభవంలో ఎవరైతే ఉంటారో, పరిశుద్ధాత్మ చేత నడిపించబడి పరిశుద్ధాత్మ చేత ఆ మాటలు పలికినటువంటి వారు ఉంటారు చూశారు, వారి మాటలు వినాలి, వాళ్ళ బోధే వినాలి. దేవుని యొక్క వాక్యాన్ని చాలామంది ప్రకటిస్తూ ఉన్నారు, కానీ దానిని వక్రీకరించి పలుకుతూ ఉన్నారు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించినటువంటి మాట అర్థం వేరు, వాళ్ళు మాట్లాడేటువంటిది వేరుగా ఉన్నది. మనం రకరకాల బోధలు వింటూ ఉన్నాం. మన జీవితంలో ఆత్మీయంగా మనం అభివృద్ధి చెందాలి అంటే వాక్యమును ఉన్నది ఉన్నట్లుగా, ఈ మాట అండర్లైన్ చేసుకోండి, వినండి. ఉన్నది ఉన్నట్లుగా సంఘము యొక్క క్షేమాభివృద్ధి కొరకు ఏ మాట అయితే ప్రభువు వ్రాయించాడో ఆ మాటను ఉన్నది ఉన్నట్లుగా ఖండితంగా ప్రకటించేటువంటి బోధ అపోస్తలుల బోధ. స్వలాభం కొరకు దానిని వక్రీకరించి మార్చి మాట్లాడుతున్నారు కొంతమంది బోధకులు. వద్దు, వాటిని మీరు నమ్మొద్దు, వారిని మీరు వెంబడించవద్దు. అపోస్తలుల బోధలో మీరు నిలిచి ఉండాలి. పరిశుద్ధాత్మదేవ, ఇది నిజమైన వాక్య ప్రకారమైన బోధేనా? మీరు అడగండి, దేవుని ప్రార్థనలో అడగండి. కొంతమంది భాషలు ఉన్నాయంటున్నారు, అన్య భాషలు ఉన్నాయంటున్నారు, ఏదో మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఉన్నదా లేదా? మీ వాక్యంలో ఉన్నది. కానీ కొంతమంది ఆ వరము చేత అభిషేకించబడినటువంటి వారు అవి లేవని చెప్తా ఉన్నారు. రకరకాల మాటలు. బాప్తిస్మం ఎలా తీసుకోవాలి? చిలకరింప, నీటిలో ముంచి లేపటమా? ఏది వాస్తవమైనది? అన్ని అనుమానాలే. అపోస్తలులు ఏది బోధించారో దాని ప్రకారంగా మనము నిలబడాలి. అపోస్తలుల బోధలు, తర్వాత వారితో చేసే సహవాసములు. మీ సహవాసం ఎవరితో ఉంది? అపోస్తలులతో ఉందా? లోకముతో ఉన్నదా? లోకస్తులతో ఉన్నదా? నువ్వు లోకస్తులతో ఉంటే నీ మాటలు నీ వ్యర్థమైనవే, వ్యర్థమైన మాటలే. ప్రియ దేవుని బిడ్డలారా, వారిని సంతోషపెట్టేటువంటి మాటలే, లోకములో ఆనందించేటువంటి మాటలే, కేవలం అవే. నువ్వు రక్షించబడ్డావు, కానీ రక్షింపబడనటువంటి వారితో నువ్వు స్నేహం చేస్తే, వారి దగ్గరికి వెళ్ళి నువ్వు సమయాన్ని వ్యర్థం చేసుకుంటే, చాలామంది ఇదే జీవితంలో ఉన్నారు. సహవాసం లేనటువంటి వారితో వారు జీవిస్తూ ఉంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటా ఉన్నది? ఆత్మీయంగా ఎదుగుతున్నారా? ఆత్మీయంగా చల్లారిపోతూ ఉన్నారా? మండేటువంటి అనుభవంలో ఉన్నారా? ఆరిపోయినటువంటి అనుభవంలో ఉన్నారా? అపోస్తలుల సహవాసములో, రొట్టె విరుచుటలో,
ప్రభు యొక్క శరీర రక్తములో పాలుపంపులు పొందేటువంటి అనుభవంలో ఎడతెగక ప్రార్థన చేసేటువంటి అనుభవం, ఈ 4 అనుభవాల్లో నిలిచి ఉండాలి. అది ఆదిమ సంఘము చేసినటువంటి కార్యము, ఆ లక్షణము. నువ్వు ఆ లక్షణాలు కలిగి ఉన్నావా? నువ్వు సంఘంలోనే ఉన్నావు, కానీ నీ యొక్క ఆత్మీయ జీవితంలో ఎదుగుదల ఉన్నదా, లేకపోతే ఎలాంటి మార్పు ఉన్నది? ఆలోచించండి. ఇంకా వివరించడానికి సమయం లేదు కనుక నేను ఈ మాటను ముగించి తర్వాత మాటలోనికి వెళ్తున్నాను. కాబట్టి ఆదిమ సంఘం ఎలాగా ఈ 4 లక్షణములను, ప్రాముఖ్యమైన లక్షణాలను కలిగినటువంటిదిగా ఉన్నదో, మొట్టమొదటగా ఈ 4 పిల్లర్స్ మీద, స్తంభాల మీద మీ జీవితాన్ని మీరు కట్టుకోవాలి. తర్వాతగా మనము చూసినట్లయితే అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయములో 46వ వచనంలో ఒక మాట వ్రాయబడింది. మరియు వారు ఏక మనస్కులై. ఎక్కడ వ్రాయబడినటువంటి మాట ఏంటి? ఆదిమ సంఘం ఎలా ఉన్నదంటే ఏక మనస్సును కలిగి ఉన్నది. ఏక మనస్సు చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. సంఘములో ఏక మనస్సు నేటి దినాల్లో కరువైపోతా ఉంది. సంఘములో రకరకముల అభిప్రాయాలు, ఆలోచనలు వేరువేరుగా ఉన్నాయి, తలంపులు వేరు. ఆ తలంపులు వేరుగా ఉండటం వల్ల వారి నడకలు కూడా వేరుగా ఉన్నాయి. అందరూ వెళ్ళాల్సినటువంటి మార్గం ఒకటైతే ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గాన్ని వెళ్ళిపోతూ ఉన్నారు. కొంతమంది దేవుని యొక్క సంఘములో ప్రకటించినటువంటి ప్రకటనలను బట్టి, ఆ ఆరాధన క్రమమును బట్టి, రకరకాల బోధనలు బట్టి, సహవాసాన్ని బట్టి వారు అనేక మార్గాల్లోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఏక మనస్సు లేదు. వారిలో ఏక మనస్సు లేదు. ఉండాల్సినటువంటి ఏక మనస్సు ఎవరితో అంటే దేవునితోటి. దేవుడు ఏ మనస్సును కలిగి ఉన్నాడో ఆ మనస్సును కలిగి నువ్వు వెంబడించాలి. ఆ మనస్సుని నువ్వు వాక్యములో చదివితే పరిశుద్ధాత్మ దేవుడు నీకు బయలుపరుస్తూ ఉన్నాడు. ఆ మనస్సుతో నువ్వు ఏకీభవించాలి. అంతేగాని దేవుని మనస్సుతో ఏకీభవించకుండా నీ ప్రక్కన ఉన్నటువంటి వాళ్ళ మనస్సుతో నువ్వు ఏకీభవిస్తే, నీ కాపరి మనస్సు వేరు, దేవుని మనస్సు వేరనుకోండి. నువ్వు కాపరి మనస్సుతోటి ఏకీభవిస్తే వాక్యమును తప్పిపోయి నువ్వు నడుస్తావు కదా. దేవుడు ఏం ప్రకటించాడు అది నీ కాపరి సేవకుడు ప్రకటన చేస్తే నువ్వు వారితో ఏకీభవిస్తే నీకు అది క్షేమం. కానీ లేఖనములకు విరుద్ధంగా ప్రకటనలు చేసి, లేఖనానుసారంగా లేఖనములో తెలియచేయబడినటువంటి రీతిగా నువ్వు నడవకపోతే అది ఏక మనస్సు కాదు. పరిశుద్ధాత్మదేవుడు నీకు చెప్పినటువంటి రీతిగా ఒకవేళ ఆయన నీ మార్గమును ఖండించి నీకు హెచ్చరిక చెప్తే, వాక్యము ద్వారా కానీ, దర్శనము ద్వారా కానీ, స్వప్నము ద్వారా కానీ నువ్వు నీ స్థితి ఎలా ఉందో హెచ్చరించినప్పుడు నువ్వు లోబడాలి. లోబడితే నువ్వు ఏక మనస్సును కలిగి ఉన్నటువంటి వారుగా ఉంటారు. అది ఆదిమ సంఘము ఆ ఏక మనస్సును కలిగినటువంటి వారుగా ఉన్నప్పుడు వారి జీవితంలో దేవుని కార్యాలు బలంగా జరిగాయి. దేవుని మహిమ కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తుల కార్యముల గ్రంథములో 2వ అధ్యాయములో అక్కడ 14వ వచనంలో వారందరూ కూడా ఏక మనసుతోటి ఆ యొక్క మేడగదిలో కూడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నారు కదా. వారు ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని నాలుకలుగా విభాగింపబడి వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలి వారిని అభిషేకించింది. పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకమును వారికి అనుగ్రహించాడు. ఎప్పుడు వారు ఏక మనసుతో ఉన్నప్పుడు. నువ్వు ఏక మనసుతో ఉంటే నాకు ఇంకా అభిషేకం రాలేదని నువ్వు అనుకుంటున్నావు, కానీ ప్రార్థనలో నువ్వు ఏకీభవిస్తున్నావా? పరిశుద్ధాత్మ దేవునితోటి ఆయన మనస్సుతోటి నువ్వు ఏకీభవిస్తే ఆయన అభిషేకం నీ మీదకి ఖచ్చితంగా ఈరోజే వస్తుంది. మీరు ప్రార్థన చేయండి, పరిశుద్ధాత్మ దేవునితో మీరు ఏకీభవించండి. ఏక మనస్సును కలిగి వారు జీవించారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరొకటి ఆదిమ సంఘం యొక్క మరొక లక్షణం ఏంటంటే
అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 46వ వచనంలో వ్రాయబడిన మరొక మాట, ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆదిమ సంఘము ఎలా ఉన్నారు అంటే దేవాలయములో వారు కూడుకుంటున్నటువంటి వారుగా ఉన్నారు. ఎప్పుడు? ప్రతి దినము వ్రాయబడినటువంటి ఆ మాట, ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకుంటున్నారంట. ఒక చోట గ్యాదర్ అవుతా ఉన్నారు, ఒక స్థలంలో నిర్ణయించుకొని ఆ మందిరంలో మనమందరము ఈరోజు ఇక్కడ కూడుకోవాలనుకున్నప్పుడు ప్రతిరోజు దేవుని యొక్క సన్నిధిలో వారు ఏక మనసుతోటి కూడుకుంటా ఉన్నారు. ఏక మనసుతోటి దేవుని యొక్క మందిరంలో వారు కూడుకుంటున్నటువంటి ఆ సమయము వారి జీవితంలో అది ఆశీర్వదించబడతా ఉంది, ఆశీర్వాదకరంగా మార్చబడతా ఉన్నది. నేటి దినాల్లో సంఘములో ఉన్నాము మనం అనుకుంటున్నాం, మా సంఘము ఫలానా పేరుతో ఉన్నది, మంచిదే, చాలా పెద్ద సంఘం అండి మాది, కొన్ని వేల మంది ఉన్నారు, చాలా మంచి బిల్డింగ్ ఉంది మాకు, అంతా సెంట్రల్ ఏసీ, అసలు ఎండ అనేటువంటిదే తెలియదు, అలసటే లేనటువంటిదిగా ఉన్నది. చక్కగా స్నాక్స్ ఇస్తున్నారు, వెళ్ళగానే టీ ఇస్తున్నారు, అయిపోయినాక స్నాక్స్ ఇస్తున్నారు. సర్వీస్లో మాకు ఇలానే మంచి సదుపాయాలు ఉన్నాయి. కొన్నిసార్లు కొన్ని ప్రత్యేక సందర్భాలలో లంచ్ డిన్నర్ కూడా ఏర్పాటు చేస్తున్నారు, అక్కడికే మేము వెళ్తున్నాం అనుకోవచ్చు. కానీ మీరు దేవుని సన్నిధిలో ఎలా కూడుకుంటున్నారు? ఆయనను ఆరాధిస్తున్నారా? ఆ టిఫిన్ల కోసం వెళ్తున్నారా? కొంతమంది ఉన్నారు దేవుని యొక్క మందిరానికి ఉపవాస ప్రార్థనలు అంటే రారు. ఉపవాస ప్రార్థనలు అంటే ఆ కుటుంబంలో ఒకళ్ళే వస్తారు, కానీ ఆ రోజు భోజనాలు ఉన్నాయి, చర్చి యానివర్సరీ, లేకపోతే ప్రత్యేకమైనటువంటి ప్రార్థనా కూడిక అన్నప్పుడు ఎలా వస్తారు తెలుసా? అనేక మంది వస్తారు. ఎప్పుడు రానటువంటి వారు వస్తారు, ఎందుకంటే భోజనాలు ఉన్నాయి కదా. ప్రార్థన టైంకి రారు, వాక్యము ప్రకటించబడతా ఉంటే ఆ వాక్యం వినడానికి రారు, అభిషేకం పొందుకోవడానికి రారు, ఆశీర్వదించబడటానికి రారు. కానీ మాకెప్పుడో మేము వస్తామంటే మేము భోజనాలు ఎప్పుడు అవుతాయో ప్రారంభం అవుతాయో అప్పుడు నాకు ఒక మిస్సుడు కాల్ చేయండి, నేను వచ్చేస్తా అని ఆ టైంకి వచ్చేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, అది ఆదిమ సంఘం అలా కాదు. వారు ప్రతి దినము కూడా ఎలా ఉన్నారంటే దేవాలయములో కూడుకుంటున్నటువంటి వారు కావాలి. దేవాలయములో కూడుకొని దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకున్నవారుగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆదిమ సంఘము ఈ లక్షణాన్ని కలిగి ఉంది. మరొక లక్షణము మనం చూసినట్లయితే ఈ 46వ వచనంలోనే ఇంటింట రొట్టె విరచుచు, ప్రభు యొక్క శరీరమును, రొట్టె అంటే ఏదో ఒక రొట్టెను తీసుకొని వాళ్ళు పంచుకొని తినడం కాదు. ప్రభువారు ఏ మాట చెప్పారు? అప్పగింపబడేటువంటి ఆ రాత్రి ఆయన ఒక రొట్టెను తీసుకొని దానిని విరచి ఆయన తన శిష్యులకు ఇస్తాడు, ఇది నా శరీరము, దీనిని మీరు తినండి, ఇది నా జ్ఞాపకార్థంగా మీరు తినండి. ఇది ఎలాంటి శరీరమో తెలుసా? నలగగొట్టబడతా ఉన్నది, రక్తము చిందిస్తేనే ఈ శరీరము మీకు అప్పగింపబడతా ఉన్నది. మీ కొరకు ఇది రక్తము చిందించబడినటువంటి శరీరము, గాయపరచబడినటువంటి శరీరము, గాయాలు పొందినటువంటి శరీరం ప్రభువారి యొక్క శరీరం, రక్తముతో నిండినటువంటిది. నీ పాపము నీ శాపమంతా మోసినటువంటి శరీరం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆదిమ సంఘము రొట్టె విరిచట్లో పాల్గొంటా ఉన్నదంటే ఆయన శరీరమును వారు క్రమంగా తీసుకుంటా ఉన్నారు. ఎలా తీసుకుంటున్నారు? సిద్ధపడిన హృదయముతో. ఎలా పడితే అలా కాదండి. నేటి దినమున అలవాటు ప్రకారంగా వెళ్ళి ప్రభువారి యొక్క శరీరమును, ఆయన రక్తమును చాలామంది తీసుకుంటా ఉన్నారు. సంఘములోనే జరుగుతున్నటువంటి కార్యం ఇది. సంఘములోనే పాపము చేసి వస్తున్నటువంటి వారు లోకములో జీవిస్తూ వచ్చి ఆటోమేటిక్గా ప్రార్థన లేకుండానే తీసుకుంటా ఉన్నారు కదా. అది వ్యతిరేకం. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యానికి విరోధం, వాక్యానికి విరుద్ధంగా ఉన్నది ఆ జీవితం.
అటువంటి వారందరూ కూడా శిక్షకు గురవుతారు. జాగ్రత్త. అనేక మంది నిద్రిస్తూ ఉన్నారు, రోగగ్రస్తులు అవుతూ ఉన్నారు. అపవాది వారిని ఆ రీతిగా నడిపిస్తూ ఉన్నాడు. మనం ఎలా ఉన్నాము? సంఘంలో ఉన్నాము, రొట్టెలో మనము ప్రభు యొక్క శరీరంలో మనం పాల్పంపులు పొందుతున్నాము, రొట్టె విరుచుట్లో మనం పాల్గొంటున్నాం. కానీ ఆయనను మనం ఎలాగ పొందుకుంటున్నాం? నా కొరకు ప్రభువారు విరవబడ్డారు, గాయపరచబడ్డారు, ప్రభువా నాకు యోగ్యత దయచేయనాయనా అని ప్రార్థనాపూర్వకంగా పాపములన్నీ విడిచిపెట్టి, ఒప్పుకొని విడిచిపెట్టి మరలా బలహీనతలోనికి నేను వెళ్ళకూడదని బలం పొందుకోవాలని ప్రార్థన చేసుకొని తీసుకుంటున్నారా? వారు ఆ రీతిగా ఉన్నారు. ఆదిమ సంఘం అలాగా నడిచింది, మనం కూడా అలాగా నేర్చుకోవాలి. మరొక మాట చూచినట్లయితే దేవుని స్తుతించుచు 46వ వచనంలోనే ఉంది. రొట్టె విరుచుచు దేవాలయంలో దేవుని స్తుతిస్తూ ఉన్నారు. మీరు దేవాలయంలో దేవుని స్తుతించేటువంటి అనుభవంలో ఉండాలి. దురదృష్టవశాత్తు నేటి దినాల్లో ఎలా ఉన్నారంటే ఓపెనింగ్ ప్రేయర్కి ఎవరుంటలా, దేవుని స్తుతించడానికి ఎవరు ఉండటం లేదు. ఎప్పుడో మెసేజ్ టైంకి వచ్చి, ఎప్పుడో చివరిలో ముగింపు ప్రార్థనకు వచ్చి, ఆ బెనడిక్షన్కి వచ్చి ఏదో కార్యక్రమంలో పాలు పంపులు పొందాలన్నట్లుగా కనిపించడానికి వచ్చినట్లుగా వచ్చి వెళ్ళే వాళ్ళు కొంతమంది, దేవుని యొక్క మందిరానికి వచ్చి బయట కూర్చునేటువంటి వాళ్ళు, బయట మీటింగ్ పెట్టేవాళ్ళు కొంతమంది, వాక్యం వినట్లా, ప్రార్థనలు ఏకీభవించటంలా, దేవుని స్తుతించటంలా. నీ జీవితంలో దేవుడు ఎన్నో కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు కదా, ఎన్ని ఆశీర్వాదాలు ఇస్తూ ఉన్నాడు. మీరు ఊహించనటువంటి మేలులు, ఊహించనటువంటి కార్యాలు మీ జీవితంలో దేవుడు అనుగ్రహించాడు. మీ బిడ్డల జీవితంలో మీరు అనుకోవచ్చు, నా బిడ్డ దేనికి పనికిరాడు అనుకున్నటువంటి నీ కుమారుడిని, నీ కుమార్తెని దేవుడు ఒక ఉన్నత స్థితిలో నిలవబెడితే వారికి మీరు ఏం బోధిస్తున్నారా? అసలు దేవా నువ్వు వారిని నడిపించావు, నీకు వందనాలు ఆయన, నీకు స్తోత్రం అని దేవుని స్తుతిస్తున్నావా? ఏదో నామకార్థంగా పాటలు పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తున్నావా? దేవుని పూర్ణ హృదయంతో నువ్వు స్తుతించాలి. లేఖనాల్లో మనం చూసినట్లయితే ఎన్నో మాటలు వ్రాయబడ్డాయి కదా. కీర్తనల గ్రంథములో మనం చూసినట్లయితే 104వ కీర్తనలో 1 నుండి 5 వచనాలు, 111వ కీర్తనలో 1వ వచనం, 112వ కీర్తనలో 1వ వచనం, 113వ కీర్తనలో అనేక వచనాలు. ఎన్ని వచనాలు చెప్తే ఎన్ని ఉన్నాయంటే చాలా ఉన్నాయి. దేవుని స్తుతించాలి, స్తుతించాలి. నీ జీవితంలో దేవుడిచ్చిన ప్రతి మేలును బట్టి, నీ వ్యాపారమును బట్టి, నీ ఆరోగ్యమును బట్టి, నీ ఉద్యోగమును బట్టి, నువ్వు జీవించినటువంటి జీవితాన్ని బట్టి, జీవిస్తున్నటువంటి సంతోషకరమైన జీవితాన్ని బట్టి, అన్నిటిని బట్టి, నువ్వు వేసుకుంటున్నటువంటి వస్త్రములను బట్టి, దేవుడిచ్చినటువంటి నీ పట్ల చూపిస్తున్న కృపను బట్టి నువ్వు దేవుని స్తుతించాలి, స్తుతించాలి. ఆదిమ సంఘం అలా ఉన్నది. నువ్వు ఎలా ఉన్నావు? ఎలా ఉన్నావు ప్రియ దేవుని బిడ్డలారా? మరొక మాట మనం చూసినట్లయితే అక్కడ వారు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందారు. ఆ విధంగా ఆదిమ సంఘం ఉన్నది. నువ్వు ప్రజల యొక్క దయ పొందుతున్నావా? వారి కోపాన్ని పొందుకుంటున్నావా? అది నీ క్రియలను బట్టే ఆధారపడింది. తర్వాత మాట చూసినట్లయితే వారందరూ ఎలా ఉన్నారంటే అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 47వ వచనంలో ఆనందముతో నిష్కపటమైన హృదయముతో, మొట్టమొదట ఆనందముతో. వారు ఎలా ఉన్నారంటే ఆనందముతో ఉన్నారు. సంతోషం వేరు, ఆనందం వేరు. హృదయములో ఆనందము, ఆనందముతో సంపూర్ణముతో దేవుని యందు జీవించేటువంటి అనుభవంలో, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకముతో ఆనందించినటువంటి వారుగా ఉన్నారు. లోకముతో కాదు. సినిమాలు చూసి ఏదో జోక్స్ విని కొంత సమయం నువ్వు నవ్వుకుంటున్నావు, కానీ నీకు సంపూర్ణమైనటువంటి ఆనందం లేదు. నువ్వు దేవుని సన్నిధిలో ఉనికిరా, ఆనందించండి అని పౌలు భక్తుడు ఫిలిప్పీ సంఘానికి లేఖ వ్రాసి తనంటా ఉన్నాడు. ఆనందించండి. ఎప్పుడు ఆనందించాలి? ఎల్లప్పుడూ మీరు ఆనందించండి. ఎల్లప్పుడూ, ప్రతి స్థితిలో, ప్రతి సమయంలో మీరు ఆనందించండి.
ప్రియ దేవుని బిడ్డలారా, 4వ అధ్యాయం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో పౌలు అంటున్నాడు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుండి అని చెప్పి పౌలు అంటున్న మాట మరలా చెప్పుదును, ఆనందించండి. ఎక్కడ? ప్రభువునందు. ఎప్పుడు? ఎల్లప్పుడు. ఎల్లప్పుడు, కొంత సమయం కాదు, ఎప్పుడు, ఆల్వేస్ ప్రభువునందు ఆనందించేటువంటి వారు ఆదిమ సంఘం. నువ్వు ఉన్నావా ఆ సంఘంలాగా? ఆ సంఘంలాగా నువ్వు ఎదుగుతున్నావా? నువ్వు ఈ లక్షణాలన్నీ కలిగి ఉంటే ప్రభు నీకు అటువంటి కృపను అనుగ్రహిస్తాడు. తర్వాత వ్రాయబడినటువంటి మాట, నిష్కపటమైన హృదయముతో. ఆ హృదయంలో, వారి హృదయాల్లో కపటము లేదు. నేడు దేవుని సేవిస్తున్నటువంటి వారు, ఈవెన్ ఆయన సేవ చేస్తున్నటువంటి వారు కూడా, విశ్వాసులు కూడా, మేము పరిచయం చేస్తున్నాం అనుకుంటున్నటువంటి వారు కూడా ఎలా ఉంటున్నారంటే కపటమైన హృదయము. కపటమైన హృదయం, ప్రేమ లేదు. ఓపెన్గా వారితోటి మాట్లాడు. మనసులో ఒకటి పెట్టుకొని పైకి ఒకటి మాట్లాడుతూ ఉంటారు కదా. హృదయం అంతటితోటి ప్రేమిస్తున్నారా? పైకి ప్రేమిస్తున్నారా? ప్రియ దేవుని బిడ్డలారా, మీరు పైన జీవితం ఉంది, కానీ హృదయం అంతటితోటి దేవుని వెంబడించండి. దేవుని వెంబడించండి. నీ ఇరుగు పొరుగు వారిని, నీ సంఘములో ఉన్నటువంటి వారిని, ప్రతి ఒక్కరిని ప్రేమించండి. మీరు కూడా ప్రేమించబడతారు. దేవునికి మహిమ కలుగునుగాక. నిష్కపటమైన, కపటము లేని హృదయము. కపటమొద్దు. అది అపవాది స్వభావం, సాతాను యొక్క లక్షణములవన్నీ. నిష్కపటమైన హృదయముతో వారు ఆహారమును పుచ్చుకుంటా ఉన్నారు. ఇంకా మనం చూసినట్లయితే అనుదినము కూడా వారు చేసింది ఏంటంటే అనేక మందిని రక్షణ పొందుతున్న వారిని సంఘములో చేర్చారు, నూతన ఆత్మలో చేర్చారు. అంటే వారు పరిచర్యను చేశారు. దేవునికి మహిమ కలుగును గాక. అనుదినము క్రొత్త వారిని సంఘములో చేర్చడానికి ప్రయాసపడ్డారు. మీరు పడుతున్నారా? ప్రయాసపడుతున్నారు. మీరు పట్టడం అంటే కింద పట్టడం కాదు. ప్రయాసపడుతున్నారా? కష్టపడుతున్నారా? అమ్మో, ఈరోజు ఎండ ఎక్కువగా ఉంది, వర్షం ఎక్కువగా ఉంది, చలిగా ఉంది, నేను బయటికి వెళ్ళలేనంటే నువ్వు ఏ పరిచర్య చేస్తావు? నువ్వు ఏ సువార్త ప్రకటిస్తావు? అనేక ఆత్మలు అగ్నిగుండానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటే రేపు ప్రభు నేను లెక్కడితే నువ్వేం చెప్పగలవు? ప్రియ దేవుని బిడ్డలారా, వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారా? ప్రార్థన చేస్తున్నారో? మీరు అసలు రక్షించబడ్డారు, బాప్తిజం పొందారు, కానీ మీరు ప్రార్థనే చేయకపోతే, మీ కొరకు మీరు ప్రార్థన చేసుకోకపోతే ఇంకా ఇతరుల కొరకు ఏం ప్రార్థన చేస్తారు? వారు నూతన ఆత్మలను సంఘములో చేర్చినటువంటి అనుభవంలో ఉన్నారు. అనుభవంలో ఇది ఆదిమ సంఘము కలిగి ఉన్నటువంటి లక్షణములు. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు సంఘములో ఉన్నావు, కానీ ఈ లక్షణాలను నువ్వు కలిగి ఉంటే నువ్వు ఆదిమ సంఘములో ఉన్నటువంటి వారు ఎలాగ ఉన్నారో అటువంటి ఉన్నతమైన స్థితి పరిశుద్ధాత్మదేవుడు నీకును అనుగ్రహిస్తాడు. అటువంటి కృప ప్రభు మనకందరికీ దయచేయునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన తండ్రి, శ్రేష్టమైన మాటలు మీరు మాతో మాట్లాడారు. మీరు మాట్లాడిన ప్రతి మాట నాయన మాకు దీవెనకరంగా ఉండునట్లుగా, మేమును ఆదిమ సంఘములో ఉన్నటువంటి వారి వలె నాయన శ్రమలు అనుభవించిన, కష్టపడిన నా తండ్రి నాయన ఏ మాటలైతే మీరు వారి గురించి చెప్పారో వాటన్నిటినీ మేము పొందుకొని అట్టి రీతిగా మా జీవితాలు నా తండ్రి నాయన మీకు అప్పగించుకొని జీవించే కృపను మాకు దయచేయమని, కార్యక్రమాన్ని చూసిన బిడ్డలను, వాచ్ చేసిన బిడ్డలను నాయన స్పాన్సర్ చేసిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని, మీ నామానికి మహిమను తెచ్చుకోమని, శరీర రీతిగా ఏ సమస్యలున్నా వాటన్నిటి నుండి యేసు నామములో విడుదల ప్రకటిస్తూ దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయమని, మీరు ఆగడ సిద్ధపరచమని యేసే నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన కాపుదల ప్రతి ఒక్కరికి తోడుగా ఉండి నడిపించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.